Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా జిల్లాల్లో 5 రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించి దాదాపు నెలన్నర అవుతున్న లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎండలు, లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశమైతే ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు. అలాగే ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలుంటాయని, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. వర్షాల కారణంగా తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో స్థానిక యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం సందర్భంగా రోడ్లపై జలమయం, ట్రాఫిక్ ఆటంకాలు, విద్యుత్ సరఫరాలతో అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరం లేనిదే బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. రైతులు తమ పంటలను కాపాడుకోవాలని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు వరద నియంత్రణ చర్య ముమ్మరం చేయాలని ఐఎండీ సిఫార్సు చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.